హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే గాయస్, నేను మీకు ఫ్రీ ఫైర్ గేమింగ్ లోగో అనేది ఎలా తయారు చేయాలనే దాని గురించి మాట్లాడిపోతున్నాను. ఫ్రీ ఫైర్ అనే కాదు గాయస్, పబ్జీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ గాయస్. సో నేను చూపించబోతున్నాను. ఫస్ట్ మీకు దానికోసం ఒక యాప్ అయితే కావాలి గాయస్. ఈ స్పోర్ట్స్ లోగో మేకర్ అని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ ఓపెన్ చేయగానే గాయస్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలాగ వస్తుంది గాయస్, సేమ్ యాజ్ దిస్. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ చాలా అయితే వస్తాయి. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా గాయస్, దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక యాడ్ అయితే వస్తుంది గాయస్. సింపుల్గా క్లోజ్ అయితే చేసేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ చాలా అయితే వస్తాయి గాయస్. ఇక్కడ మీకు లోగో కావాలా లేదా గ్రాఫిక్స్ కావాలా? లోగో అంటే గాయస్ ప్లెయిన్ లోగో ఒకటి వస్తుంది. గ్రాఫిక్స్ అంటే గాయస్ బ్యాక్ సైడ్ గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. మీకు గ్రాఫిక్స్ది ఒక శాంపుల్ అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఓకే గాయస్, ఇక్కడ ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మధ్యలో పేరు అయితే కావాలి కదా గాయస్. సో ఇక్కడ మీకు టెక్స్ట్ అని కనిపిస్తుంది. ఆ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్లెయిన్కి వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనల్ని ఇక్కడ పేరు అయితే ఎంటర్ చేయమంటుంది. జస్ట్ ఫ్రీ ఫైర్ అని ఎంటర్ చేస్తున్నాను. ఫ్రీ ఫైర్ అని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన ఇక్కడ ఏం చేస్తానంటే గాయస్, నేను సింపుల్గా ఫస్ట్ కలర్ అయితే మారుస్తాను గాయస్. కలర్ అయితే బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేటట్టు బ్లూ కలర్ అయితే పెడతాను నేను. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన కింద చూసుకోవచ్చు ఫాంట్స్ అని ఉంది కదా, ఆ ఫాంట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఇలా చాలా రకమైన ఫాంట్స్ అయితే వస్తాయి గాయస్. ఇందులో మనకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇదైతే కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంది. ఇందులోకి పెట్టగానే చూసుకోవచ్చు మీరు ఫ్రీ ఫైర్ అనేది హైలైట్ అయితే అవుతుంది. లేదా మీరు ఇంకా ఏ కలర్ కావాలితే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో అందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరే ఒక కలర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఏం చేస్తున్నానంటే ఒక మంచి కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మనం అలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్లూ సెట్ అయింది కాబట్టి బ్లూ అయితే ఉంచేసాను. సో ఇవన్నీ మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు గైస్. షాడో అంటే బ్యాక్ సైడ్ షాడో కావాలని రేడియస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవన్నీ అనవసరం గైస్. సో మీరు ఎలా ఉన్నదే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే గైస్, ఇక్కడ మీకు మొత్తం అయిపోయాక ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ జేపీజీ పిఎన్జీ అని ఉంటుంది. పిఎన్జీ మీద అయితే క్లిక్ చేయండి గైస్. పిఎన్జీ మీద క్లిక్ చేసినా జేపీజీ మీద క్లిక్ చేసినా సరిపోతుంది గైస్. జేపీజీ అంటే మనకి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది గైస్. పిఎన్జీ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండేదని పిఎన్జీ ఇమేజ్ అని అంటారు గైస్. అంతే గైస్, చాలా సింపుల్ గైస్. నేను పిఎన్జీ మీద సెలెక్ట్ చేసేసాను. అంటే సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ గైస్. నేను మీకు చూపిస్తాను గైస్. ఇప్పుడు వచ్చేసరికి డౌన్లోడ్ అయింది వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనకి ఆల్బమ్స్లోకి అయితే వెళ్తున్నాను. ఆల్లో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా ఉంటాయి, ఇదైతే బాగా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.